కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాల్లో మంచి చెడులు రెండూ కలిసే ఉంటాయి. చెడును తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడడం, నివారణ చర్య కోసం జపాలు చేసుకోవడం, తద్వారా దోషాలను అధిగమించటం, ఇది సామాన్యంగా భారతీయమైన జ్యోతిషంలోని ఆ అవకాశం ఉంది. అంటే దోష నివారణ చర్యలు భారతీయ జ్యోతిషంలోనే చెప్పబడ్డాయి, ప్రపంచంలో ఎక్కడా చెప్పబడలేదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే భారతదేశంలో ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు మహాత్ములు జన్మించడానికి ఈ నివారణ చర్యలే ముఖ్యమైన కారణం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయా దోషములను నివారించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను సాధించినటువంటి వ్యక్తులు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే చూచే వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఆయా జపాలు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందే అవకాశాలు పెరుగుతాయి. కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించేటువంటి కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన ఆసక్తి బాగుంటుంది. మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం. సజ్జనుల యొక్క సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులతో మీరు కలవడం, వారి నుంచి ఆనుకూల్యాన్ని సాధించడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. కారణం ఏమంటే అది మీ ప్రజ్ఞ కాదు, వారు చేసేటువంటి పనులలో వారికి ఆలస్యాలు జరిగి మీకు అపకారం చేయలేకుండా వెనక్కి వెళ్ళిపోతారన్నమాట. ఈ విషయాన్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఎల్లవేళలా ఎక్కువ శ్రద్ధతో మన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని గుర్తిస్తాం. ఆరోగ్య విషయంలో కొంత అశ్రద్ధ చేసేటువంటి అవకాశం ఉంది. దానివలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, ఆరోగ్య విషయంలో క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా శ్రేయస్కరం. తండ్రి లేదా తత్సంబంధికులైనటువంటి వ్యక్తుల యొక్క ఆదరాన్ని మీరు పొందగలుగుతారు. అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా వృత్తి స్థానంలో మీకు అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. అంటే గతంలో మనము ఎవరికైనా బాకీలు ఇచ్చినా లేక ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ములైనా వచ్చే సమయంగా దీన్ని గుర్తించవచ్చు. అది శీఘ్రంగా రావడం కోసం, అనుకూలంగా రావడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వచ్చిన సొమ్ము భద్రపరచడం విషయంలోనూ, నష్టపోకుండా కాపాడుకోవడం విషయంలోనూ కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. కాబట్టి ఆ మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం.